టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. మూడంచెల భద్రతా వలయంలో ఈవీఎం పరిరక్షణలో ఉన్నాయని కలెక్టర్ ఢిల్లీరావు తెలియజేశారు. ఇబ్రహీంపట్నం దగ్గర చూపిడి దగ్గర ఉన్న పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ ఫర్ PC-12 విజయవాడ, నోవా క్యాంపస్ అండ్ నిమ్రా క్యాంపస్, ఈ రెండు క్యాంపస్లు కలిసి 7 సెగ్మెంట్స్కి సంబంధించిన 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్, మొత్తం 27 స్ట్రాంగ్ రూమ్స్ అండ్ 4 బిల్డింగ్స్, 2 క్యాంపస్ల కింద అనేటువంటి ఉంది. అంతా కూడా పేరుకి 3 క్యాంపస్లు, కానీ అంతా కూడా ఒకే 1 కిలోమీటర్ రేడియస్లో అనేటువంటి 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్, వీవీప్యాట్స్ సీలింగ్ ప్రక్రియ పూర్తయింది. విజయవాడకి సంబంధించిన సెంట్రల్, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, ఈ 4 కూడా సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సంవత్సరంలో మరియు క్యాండిడేట్ సంవత్సరంలో కంప్లీట్ చేస్తున్నాము. మిగిలిన 3 అంటే వాటి యొక్క రిసెప్షన్ తిరువూరులోన, జగ్గంపేటలోన, నందిగామలో జరిగింది. కాబట్టి ఆ రిసెప్షన్ అయిపోయాక ఆ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు క్లోజ్డ్ వ్యాన్లో విత్ సెక్యూరిటీతో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఒక 1 అవర్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ వచ్చిన తర్వాత ప్రాపర్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్లో వాటిని ప్లేస్ చేసి బై 1:30 ఆ టైంలో అనేటువంటి మిగిలిన 3 కూడా అనేటువంటి సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సంవత్సరంలో అనేటువంటి చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ కూడా ఆ విధంగా కన్వే చేస్తున్నారు. సో ఇక్కడ మేము సీల్ వేయడంతో పాటుగా క్యాండిడేట్స్ ఎవరైనా వస్తే క్యాండిడేట్స్ కూడా వాళ్ళ యొక్క సీల్ అనేటువంటి దానిపైన వేసుకోవచ్చు. కొంతమంది క్యాండిడేట్స్ చేసుకుంటున్నారు. ఏదైతే ఈసీఐ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పూర్తిగా వెంటిలేటర్స్ కానీ, విండోస్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటి సీల్ చేశాము. సింగిల్ ఉండేటట్టుగా, డబల్ లాక్స్ ఉండేటట్టుగా చూసుకున్నాం. సో ఒక లాక్ అనేది కలెక్టర్ రిప్రజెంటేటివ్ దగ్గర ఉంటుంది, ఇంకొక లాక్ ఆ ఆర్ఓ దగ్గర అనేటువంటి ఉంటుంది. సో దానికి CCTV అనేటువంటిది మొత్తం బిల్డింగ్ మొత్తానికి CCTVs అన్నీ కూడా చూడడానికి ఒక మానిటర్ అనేటువంటి పెట్టుకున్నాము, కంట్రోల్. సో ఆ క్యాండిడేట్స్ ఎవరైనా ఒకవేళ రావాలనుకున్నట్టే కూడా అక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా ఆ మానిటర్లో ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేటువంటి ఉదయం గత 2-3 రోజుల నుండి ఏమైనా ఒకవేళ అక్కడ జరిగిన యాక్టివిటీస్ కూడా రికార్డెడ్గా చూడాలని కూడా. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లి వచ్చిన వారంతా తిరిగిపోయినాయి. దీంతో చౌటుప్పల్ వద్ద పతంగి టోల్ ప్లాజా వద్ద భారీ వాహనాలు నిలిచిపోయాయి. పెనుమలూరు జర్నలిస్ట్ ఎం రాజాపై మంత్రి జోగి రమేష్ అనుచరులు పోరంకిలోని విచక్షణారహితంగా దాడి చేశారు. నేను 20 ఏళ్ల నుంచి విలేకరుగా చేస్తున్నా. ఏ రోజు కూడా పెనుమలూరు కాన్స్టిట్యున్సీలో చిన్న గొడవ కానీ ఒక విలేకరును ఏ పార్టీ వాడైనా అన్న సందర్భం కానీ లేవు. కేవలం ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, వాళ్ళు స్థానికులు కాదు. ఏం జరిగిందండి? ఏం జరగట్లేదు సార్. వచ్చాను పోలింగ్ బూత్ ఎదర గుంపుగా వైసీపీ వాళ్ళని పెట్టుకుని పోలీసు వాళ్ళు రక్షణ ఇచ్చారు వాళ్ళకి. అది నేను తీస్తున్నా. ఒకడు వచ్చేసి ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టేసి పగలు కొట్టి నా మొహం మీద గుద్దేశాడు. అక్కడే పోలీసులు ఉన్నారు.
కనీసం ఆపే ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదు. తిరువూరు నియోజకవర్గం పరిధిలో గల విస్సన్నపేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా సేవా మందిరం 20వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ షిరిడి సాయిబాబా సేవా మందిరం విస్సన్నపేట ఏర్పాటు చేసి విస్సన్నపేటలో 20 సంవత్సరాల పూర్తి సందర్భంగా ఈరోజు వార్షికోత్సవ పూజల్లో భాగంగా లక్ష మల్లెల అర్చనా కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా యాజమాన్యం తెలియజేసింది. ఇది విస్సన్నపేట మండల సమాచారం. వైసీపీ పార్టీలోని వ్యాపారస్తులు టీడీపీ పార్టీ నాయకుల్ని భయపెడుతున్నారని టీడీపీ నాయకులు ఫిర్యాది ఎలక్షన్ కమిషన్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నాయని విమర్శించారు. అవతల వ్యక్తి ఉన్నారు కొరకపూడి శ్రీనివాస్, అతని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏంటి, అతని ఆదాయ వనరులు ఏంటి, ఆయన పెద్ద పెద్ద వాడల్ లాంటి కారుల్లో తిరుగుతున్నాడు. చాలా ఇక్కడ కనపడ్డోళ్ళకల్లా సంఘాలకు 10 లక్షలు 5 లక్షలు 20 లక్షలు అని చెప్తా ఉన్నాడు, ఇస్తా ఉన్నాడు, అగ్రిమెంట్లు అవుతా ఉన్నారు. కళ్ళు మూసుకొని కూర్చొని ఉందా ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా పబ్లిక్లో అన్నీ వినపడతా ఉన్నాయి. మేమనేది కాదు, డబ్బు సంచులతో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఒక వ్యాపారస్తుడు రాజకీయ పార్టీ అభిమాని కావచ్చు, ఆ రాజకీయ పార్టీలో సభ్యుడు కావచ్చు, వాళ్ళ వైఫ్ కౌన్సిలర్ కావచ్చు, అయినంత మాత్రం చేత వాళ్ళ ప్రైవేట్ డబ్బులు కూడా పార్టీ డబ్బు అని అంటాం. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు అసలు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. తిరువూరులో మద్యం అక్రమ నిల్వలపై సెబ్ అధికారులు దాడి. తెలంగాణ చెందిన 4200 మద్యం బాటిల్స్ సీజ్. 3 అరెస్ట్ చేసినట్లు మీడియాకి తెలియజేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ కిషోర్. మన రాజుపేటకు దగ్గరలో ఒక రేకుల షెడ్ ఉంది. ఆ రేకుల షెడ్ వచ్చి షాహిద్ పాషా అనే వ్యక్తిది. ఆ షాహిద్ పాషా అనే రేకుల షెడ్లో సుమారు ఈ 4200 బాటిల్స్ అంటే 88 కేసులు మద్యం కేసుల్లో 88 కేసులు 4200 మద్యం సీసాలను, తెలంగాణ మద్యం సీసాలను షాహిద్ పాషా తన యొక్క రేకుల షెడ్ స్క్రాప్ ఉంటుంది. ఆ స్క్రాప్ అనే వస్తువులు ఏంటంటే మన ప్లాస్టిక్ అని, ఐరన్ అని స్క్రాప్ కొంటా ఉంటాడు. ఆ రేకుల షెడ్లో ఈ తెలంగాణ మద్యం సీసాలని షాహిద్ పాషా అతని అనుచరులు జనుగు అశోక్, ఇతను ముఖ్య పాత్రధారుడు దీంట్లో. జనుగు అశోక్, మళ్ళీ మోదుగు వెంకటేశ్వరరావు ఇతను కూడా, ఈ ముగ్గురు కూడా కలిపి ఈ మద్యం సీసాలను మరి ఎక్కువ ధరకి ఎలక్షన్లో అమ్ముకుని వచ్చిన లాభాలని పంచుకున్న నిమిత్తం ఈ మద్యం సీసాలని ఈ తెల్లని మైకా సంచుల్లో మూటకు 200 చొప్పున కట్టి 21 మూటల్లో వాటిలో నిల్వించడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు వీరు ముగ్గురిని ఆ రేకుల షెడ్ వద్దే మరి అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం అయింది. దీనికి స్థానిక తిరువురు బిఆర్ఓ గారు కూడా వచ్చి ఆయన సమక్షంలో ఆ రేకుల షెడ్లో అన్నీ కూడా మద్యం సీసాలు స్వాధీనపరుచుకుని మరి కేసులు నమోదు చేస్తున్నామని చెప్పి, అట్లాగే ఏదన్నా మాకు టోల్ ఫ్రీ నెంబర్ 14500కి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని. ఈ దాడుల్లో ముఖ్యంగా మా తిరువూరు ఎస్సీబీ సబ్ ఇన్స్పెక్టర్లు జి రఘు, జె జగ్గారావు, అలాగే మా సిబ్బంది ముఖ్యంగా మా కానిస్టేబుల్స్ భాస్కర్ రావు, నాగమల్లేశ్వరరావు,
వెంకట్రావు, వేణు వీరందరూ కూడా మాకు చక్కగా సహకరించి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్ అయ్యేలా చేశారని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను. ఇకపై కూడా ఏదైనా మాకు సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని. దీంట్లో ఉదయ్ అనే కానిస్టేబుల్ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశాడు రైడ్లో. తెలియజేసి మాకు ప్రజలు సహకరించాలని, ఈ డబ్బులు ఏమైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి తిరువూరు ఎస్సీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పియోషక్ అని ప్రజలకు కోరి ప్రార్థిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.